పుర ప్రముఖులకు, గుంటకల్ మైనారిటీ పెద్దలకు, గుంటకల్ ఎందుగల ముస్లిం మైనారిటీ నవయువకులకు, పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన ఎస్బీ పోలీసు వారికి మన కోసమై అదే పనిగా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మనమలను ఎంతో సహాయ సహకారం అందిస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, పోలీసు వారికి అందరికీ నా తరపు నుంచి సలాం అలైకుం నమస్కారం. కమిటీ స్కూల్ కమిటీ తరపు నుంచి, అందరి తరపు నుంచి, మా యొక్క కమిటీ తరపు నుంచి, పుర ప్రజల తరపు అందరికీ నమస్కారములు, సలాం అలైకుం, గుడ్ మార్నింగ్. ఈ స్కూల్ యొక్క స్థలము 1960 సంవత్సరములో అప్పటి ఆజం సాహెబ్, బషీర్ సాహెబ్, లతీఫ్ ఖాన్ మొదలుగు కొందరు గుంతకల్లు మైనారిటీ ప్రజలు దీనిని తమ సొంత డబ్బులతో కొని అరబిక్ హై స్కూల్కు రిజిస్టర్ చేసి ఇచ్చినారు. ఇది గవర్నమెంట్ భూమి కాదు, పొరంబూకు భూమి కాదు, ప్యూర్ రిజిస్టర్డ్ ల్యాండ్, కొన్న భూమి, ఇతరులది ఎవరిది కాదు. అయినా ప్రహరీ గోడ లేనందువలన సాయినాథ్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొందరు ల్యాండ్ గ్రాబర్స్ భూమి కబ్జా చేయుటకు వాళ్ళ తరపున వాళ్ళ అన్నదమ్ముల పేర్లు చెప్పి అదే పనిగా కబ్జా చేయుటకు ప్రయత్నం చేసినారు. అప్పట్లో సాయినాథ్ గౌడ్, శ్రీనాథ్ గౌడ్ అందరూ ముస్లిం మైనారిటీ, ఈ స్థలం వచ్చి ముస్లిం మైనారిటీస్ది రిజిస్టర్డ్ ల్యాండ్, ఎవరు దీన్ని స్వాధీనము చేసుకోవడానికి పోగాకండి అని వాళ్ళు చెప్పినారు. ఆ తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అల్లుడు పేరు చెప్పి కొంతమంది మళ్ళీ ఈ స్థలాన్ని కబ్జా చేయటకు వచ్చినారు. అప్పటి ఎమ్మెల్యే డైరెక్ట్గా కలెక్టర్కు ఫోన్ చేసినారు, ఆర్డీఓకు ఫోన్ చేసినారు, ఎంఆర్ఓకు ఫోన్ చేసినారు, ఎస్పీకి, డిఎస్పీకి ఫోన్ చేసినారు. స్పందనలో కమిటీ తరపున అదే పనిగా అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయబడినది. స్పందనలో సబ్మిట్ చేసిన తర్వాత త్రూ కలెక్టర్ టు ఆర్డీఓ టు ఎంఆర్ఓ, ఫ్రమ్ ఎస్పీ టు డిఎస్పీ టు సిఐ వాళ్ళ నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ సర్వేయర్, ఆ తర్వాత గుంటకల్ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి సర్వేయర్ పూర్తిగా కొలిచి దీనిలో ఎవరిది ఏ స్థలము లేదు, ఇది పూర్తిగా అరబిక్ హై స్కూల్కు చెందినది అని డిస్ట్రిక్ట్ సర్వేయర్ గుంటకల్ ఎంఆర్ఓ సర్వేయర్ కూడా లిఖితపూర్వంగా ఇచ్చినారు. అప్పట్లో భూమి కబ్జా చేయటకు వచ్చిన వాళ్లను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరించి ఇక మీదట మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆ స్థలములో పోకూడదు అని హెచ్చరించి బైండ్ ఓవర్ కూడా చేసినారు. అయితే మరీ గవర్నమెంట్ ఇప్పుడు మారిన తర్వాత మేము ఎమ్మెల్యే జయరాం మనుషులము, ఎమ్మెల్యే జయరాం అన్నదమ్ముల మనుషులము అని కొంతమంది వచ్చి ఈ భూమిని కబ్జా చేయటకు ప్రయత్నిస్తున్నారు. ఇది 100కి 100 కొన్న భూమి, రిజిస్టర్డ్ ల్యాండ్. ఇట్ ఈస్ నాట్ ఏ పొరంబోక్ ల్యాండ్ ఆర్ గవర్నమెంట్ ల్యాండ్, ఇట్ ఈస్ 100% రిజిస్టర్డ్ ల్యాండ్, కొన్న భూమి. కాబట్టి అందరూ ముస్లిమ్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఐక్య వేదిక మీద ఒకటిగా నిలబడి ఈ స్థలాన్ని కాపాడుకోవడానికి వచ్చిన అందరికీ కమిటీ తరపున, పుర ప్రముఖుల తరపున, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కృతజ్ఞతలు. కొంతమంది అదే పనిగా అనంతపూర్ నుంచి వచ్చారు. అనంతపూర్ నుంచి వచ్చి 80 సెంట్ల స్థలం ఉంది, మీరు కొనాలంటే కొనొచ్చు అని కొంతమంది పంపినారు. ఎవరయ్యా మీకు పంపిందంటే పేర్లు చెప్పలే. ఆ తర్వాత మేకల జయరాం అనేతను, మేకల ఫ్యామిలీస్ వాళ్ళు ఒకరు పోతే ఎప్పుడైతే ఒకరి మీద కంప్లైంట్ చేస్తామో పోలీస్ స్టేషన్ మీద వాళ్ళు తప్పుకుంటున్నారు, వేరే వాళ్ళు వస్తున్నారు. ఆ విధిగా కావాలని ఈ ఊరిలో మైనారిటీస్కు వేరే కులస్తులకు ఈ ఇద్దరి మధ్య కొట్లాట పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. నిన్న ఆ తర్వాత 2 రోజుల క్రితముగా వచ్చి అదే పనిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కమిటీ సభ్యులు కానీ ఆ తర్వాత ఎవరైతే గుంటకల్ పుర ప్రముఖులు, పెద్దలు, మైనారిటీస్ నాయకులు వచ్చినారో వాళ్ళు ఎలాంటి కోపతాపాలకు పోకుండా వాళ్లకు సర్ది చెప్పి వాపస్ పంపడం జరిగినది. అయ్యా మీరు రేపు 10 గంటల నుంచి 12 గంటల లోపల రండి, కావాలంటే పోలీస్ స్టేషన్ పోతాం, మీకు ఎక్కడ అనువుగా ఉంటుందో మేము కూడా అక్కడికి వస్తాము.
ఇది మేము కొన్న స్థలము, ఎవరిది కాదు అని చెప్తే వాళ్ళు అట్లే వస్తాము అని ఈరోజు చెప్పినారు. కానీ ఇంతవరకు రాలేదు. ఇది ఉన్న వాస్తవం. మహేష్ మేస్త్రి కూడా క్లెయిమ్ చేశాడు ఇది నా స్థలం. మహేష్ మేస్త్రి కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు కూడా దీన్ని కబ్జా చేయటకు ప్రయత్నిస్తున్నారు. దయ ఉంచి అందరికీ చెప్పడం ఏమంటే, కమిటీ తరపున, గుంటకల్ మైనారిటీ పుర ప్రముఖుల తరపున, పెద్దలు అందరి తరపున నేను విన్నవించుకునేది ఏమంటే, ఇది పూర్తిగా కొన్న స్థలము, ఇది పొరంబోకు స్థలం కాదు, ఇది గవర్నమెంట్ స్థలం కాదు. 70 సంవత్సరాల మునుపు డబ్బులు చెల్లించుకున్న స్థలం ఇది. ఇది కలెక్టర్ గారి దివ్య సముఖనకు కూడా పోయింది, ఎస్పీ గారికి తెలిసింది, డిఎస్పీ గారికి తెలిసింది, సిఐ గారికి తెలిసింది, కలెక్టర్ నుంచి ఆర్డీఓ గారికి తెలిసింది, ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓకి తెలిసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందరికీ తెలిసినా కావాలని ఏదో విధంగా రెచ్చగొట్టి మైనారిటీస్కు, నాన్ మైనారిటీస్కు కొట్లాట పెట్టాలా, ఏదో ఒక విధంగా పోలీస్ ఏదో రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో కొందరు వస్తున్నారు. వాళ్ళతో సరైన డాక్యుమెంట్లు లేవు, ఏ విధమైన పత్రాలు లేవు. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిస్థితి. నిన్నటి వరకు వాళ్ళు చాలా రెచ్చగొట్టి మాట్లాడినారు. వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంట్ లేదు. మా ముత్తాత సంబంధించిన ఆస్తి, మా తాతలకు సంబంధించిన ఆస్తి అని వచ్చారు. నిన్నటి ఇది సబ్ రిజిస్టర్ సబ్ డివిజన్ చేసినా కూడా గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఆయన సైన్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది రాంగ్ ఉంది, ఇది మీకు అసలు రాంగ్ చేశారు, ఇది వాళ్ళది కాదు, మీరు రాంగ్గా తప్పుగా చేయించుకున్నారు అని గవర్నమెంట్ సర్వర్కి రాంగ్ అంటున్నారు వాళ్ళు. ఇది ఎట్లా ఉందంటే, ఇది ప్రతిరోజు హరాస్మెంట్. ఒక 15 దినాల నుంచి మేము వచ్చేకి వాళ్ళు పోయేకి. కొనే వాళ్ళు వస్తున్నారు అంటారు, ఒకరు మేము అమ్మే వాళ్ళు అంటారు, మేకల శ్రీనివాసులు, మేకల అంకలప్ప, మేకల జయరాము అని వస్తున్నారు వాళ్ళు. ఇంకా మనం ఈరోజు ఇంతమంది జమ అయినా, ఈరోజు మేము ఇంతమందికి చెప్తున్నాం ఏమంటే, ఈరోజు ఇంతమంది రావాల్సిన అవసరం కూడా ఎందుకు అయిందంటే, ఇన్ని దినాల నుంచి మేము చేస్తున్నా కూడా మా చేతగానగనంగా వాళ్ళు తీసుకొని దీనికి నిన్న కూడా వాళ్ళకి చెప్పాము, అయ్యా మేము చాలా సహనంతో, మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీ దగ్గర ఉన్న చూపియండి అని చూపించడం లేదు. మేము చాలా ఓపికతో ఉంది, మీ సీఏతో చెప్పాము, ఎస్పీతో చెప్పాము, అందరితో చెప్పినా కూడా మీరు అట్లే వస్తున్నారు, మీ దగ్గర డాక్యుమెంట్ లేదు, ఏం లేదు, ఏమి ఉద్దేశపూర్వకంగా వస్తున్నారో తెలియదు. ఒకరొసారి లావాల్దన్న పేరు చెప్తారు, ఒకరొసారి వాళ్ళదని చెప్తారు. మీరు దయవేసి చెప్తున్నా, మేము లాస్ట్ టైం కూడా కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకవేళ మీ స్థలం ఉంటే డిస్ట్రిక్ట్ సర్వర్ కన్నా పెట్టుకోండి, ఎవరికన్నా పెట్టుకోండి, ఒక అంగళం స్థలం ఉండదు మీరు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు, మా వరకు మా సంబంధంకు కరెక్ట్ ఉంది. ఇంకా కాగా మా దగ్గర 5 ఎకరాల 80 సెంట్లు మా మొత్తం భూమి. దీంట్లో మా స్వయానంగా మా కమిటీ వాళ్ళు, మా ముస్లిం వాళ్ళ కమిటీ వాళ్ళు, ఆడపడుచులకి వాళ్ళకి కొంత ఎడ్యుకేషన్ బాగుంటుందని మేమే గవర్నమెంట్కి 2 ఎకరాల స్థలము ఉచితంగా ఇచ్చాము. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చాము. దాంట్లో అది కూడా ఏమేం చేస్తున్నాము, అది ప్యూర్లీగా ముస్లింలకి యూజ్ చేయాలా, మైనార్టీస్కి యూజ్ చేయాలా, ఇంటర్ కోసమే, ఉర్దూ కాలేజ్ కోసమే ఇచ్చాము. ఇందాక లాస్ట్ టైం ఎంఆర్ఓ కూడా వచ్చారు, దీనికి ఆర్టీఓ ఆఫీస్గా మేము తీసుకుంటామని వచ్చారు. మేము ఆ రోజు కూడా కోర్టుకి వెళ్ళాము. ఇది ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎంఓయు అంటే అండర్స్టాండింగ్గా మేము తీసుకున్నాము. ఇది మా కొన్న స్థలము మా ముస్లిం కమ్యూనిటీకి యూజ్ అయ్యే వరకే మేము ఇచ్చేది, వేరే పర్పస్ ఏ ఆఫీస్కి ఇయ్యము. అది ఏమని వాళ్ళకి చెప్పాము, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆర్డీ ఆఫీస్కి కానీ వచ్చారు, బీసీ హాస్టల్ కానీ వచ్చారు. ప్రతిసారి మేము వాళ్ళకి రిటర్న్ ఇచ్చి పంపించాము. ప్రతి వ్యవస్థలో దీనికి సంబంధించిన ఆర్టీఓ వ్యవస్థకు పోయినాము, ఎంఆర్ఓ వ్యవస్థకు పోయినాము, గత పాలకుల దగ్గర కూడా పోయినాము, జితేందర్ గౌడ్ సార్ దగ్గర కూడా పోయినాము, ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి సార్ దగ్గర పోయినాము. ఇప్పుడు మా కమిటీ వాళ్ళు కూడా ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే సార్ కూడా పోయి కలిసి, ఈ స్కూల్కి మా స్కూల్ శిథిల వ్యవస్థలో వచ్చింది, పాములు వస్తున్నాయి, దాంట్లో షిఫ్ట్ చేయాలని మేము వెంకటరామరెడ్డి సార్ కూడా విన్నపం చేస్తే ఆయన కలెక్టర్ గారికి చెప్పారు. అది అంతలోనే ఎలక్షన్స్ వచ్చాయి, అటు వరకు వచ్చింది, నిలబడిపోయింది. దీని గురించి ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న కొత్తగా ఎన్నికైన సార్ దగ్గర మేము పోవాలంటే మా కమిటీ వాళ్ళు ఎవరు వాళ్ళ పనిగా నిమ్మనమైపోయి బిజీగా ఉన్న వల్ల మేము పోలేదు. వాళ్ళతో కలిసేకి మళ్ళీ పోయి కలవాలన్నా కూడా వాళ్ళు అసెంబ్లీకి పోయినారు, వాళ్ళు బిజీ ఉందని వల్ల మేము వాళ్ళకి కూడా కలవలేదు. దీని మ్యాటర్లో కూడా వాళ్ళకి పోయి కలిసి ఈ స్కూల్కి దాంట్లో షిఫ్ట్ చేయాలని విన్నపం చేయాలని, సాధ్యమైనంత ఎంత త్వరలో ఇది టీడీపీ హయాంలోనే దీనికి శాంక్షన్ అయ్యాయి, టీడీపీ హయాంలోనే దీనికి ఫండ్స్ వచ్చాయి, అంతా అయినాయి. మళ్ళీ ఇది ఆర్ట్ వరకు నిలబడిపోయింది. ఎంత జల్లి దీనికి ఓపెన్ చేయాలని వాళ్ళు కూడా విన్నపం చేయాలని ఆలోచన కమిటీ వాళ్ళు కూడా దీంట్లో మాట్లాడినాము. ఇది ఇప్పుడు కూడా చెప్తున్నాను, అయ్యా మీరు ఎవరెవరు వస్తున్నారు,
ప్లీజ్ దయవచ్చి మీరు యాడ వచ్చి పిలుస్తారో మేము వస్తాం. మా దగ్గర క్లియర్గా పేపర్ ఉంది. ఒకవేళ మీ దగ్గర క్లియర్ పేపర్ ఉన్నా తీసుకురండి. మీరు ఎమ్మెల్యే ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, పోయి మాట్లాడదాం. ఆర్టీఓ దగ్గర పోయి మాట్లాడదామంటే మాట్లాడదాం. ఇంకా ఎవరి దగ్గర పోయి మాట్లాడదామంటే మాట్లాడి మేము రెడీగా ఉన్నాము. దయచేసి దీనికి ఒక వేరే విధంగా తీసుకోపోకండి. ఇది ప్యూర్లీ ముస్లిం సంబంధించిన స్థలం. దీంట్లో ఎవరికైనా ఇంకోసారికైనా దీంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా ఎవరు కూడా మా హక్కుల కోసం చట్టాల మేము కూడా బోర్డులు కూడా రాసాము. దీంట్లో ఎవరైనా ఇల్లీగల్గా వస్తే చట్టపరంగా మేము చేసుకుంటామన్నా కూడా వాళ్ళు వస్తున్నారు. స్కూల్ వరకు వస్తున్నారు. స్కూల్లో మా ముస్లిం ఆడపచ్చులు 10 క్లాస్ ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళు ఆడ వరకు వస్తున్నారు. న్యూసెన్స్ అవుతాయి. మేము ఏమన్నా కేసు చేసినా మా దగ్గర మళ్ళీ రాంగ్ డైరెక్షన్ పోకూడదన్నా మేము చాలా పీస్గా ఉన్నాము. అయినా కూడా వాళ్ళు అట్లే చేస్తున్నారు. దయచేసి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీది ఏమన్నా ఉంటే రైట్ రాల్గా పోండి, డిస్ట్రిక్ట్ సర్వర్కి పెట్టి మా దగ్గర వరకు కరెక్ట్ ఉంది. మేము గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా గవర్నమెంట్ ఊరికి తీసుకోడు, అంత క్లియర్ చేసే తీసుకునేది. ఆడు కూడా ఉంది. దీంట్లో మున్సిపాలిటీ వాళ్ళు లాస్ట్లో 2 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చిన సైడ్లో మేము గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు మాకు తెలియకుండా మా స్థలంలో రోడ్ వేసినా కూడా మేము లోకాయుక్తలో మేము కేసు గెలిచినాము. దాంట్లో కేసు గెలిచి మున్సిపల్ చైర్మన్ వచ్చి మాకి వివరణ ఇచ్చి లెటర్లు వెళ్ళిపోయినా మా తప్పు అయిపోయింది, మేము ఈ రోడ్డుకి ఇదే మీరు పగలకన్నా కొట్టుకోండి, లేదంటే మీరు చెప్తే మేమన్నా పగలు కొడతామని వాళ్ళు కూడా వివరణ ఇచ్చారు. లోకాయుక్తలో మేము కేసు కట్టినాం, గెలిచినాం. ఇది ఇప్పటిది కాదు, క్లియర్ ప్రాపర్టీ. ఈ రోజు దినాన గ్రూపులు వచ్చి మీరు ఏదో విధంగా డైవర్ట్ చేయకండి. మీరు దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ దీనికోసం जितने भी हमारे मुसलमान भाई हमारे वास्ते आए कमेटी के जो बात पर लब्बैक कर बोले, जितने भी मुसलमान कमेटी वाले जितने भी मेरे भाई इधर धर्मबंद आए हैं स्कूल के वास्ते, हमारे मुसलमान कौम के वास्ते जो भी है, हमें कमेटी वाले की तरफ से और एक भाई के नाते से सबको भी तहे दिल से शुक्रिया करता हूँ। और आइंदा भी अगर कुछ ऐसा हुआ तो भी नेक्स्ट एक बात बोलने के बाद भी आने की कोशिश करें। और फिर हाँ जय मेहरबानी ये है कि अब उसको कंपाउंड वाल की सख्त जरूरत है, इसलिए हम लोग साहब तुम्हें बोलो साहब। और ये